మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మెగా 158 గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ తాజాగా పూర్తయింది. తమిళనాడులోని పొలాచిలో జరిగిన ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు కథకు కీలకమైన కొన్ని ఎపిసోడ్లను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రకటనతోనే అంచనాలు ఆకాశాన్ని తాకుతుండగా ఇప్పుడు వస్తున్న ప్రతి అప్డేట్ మెగా అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి దర్శకుడు బాబీ కొల్లి మరొకసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై ప్రత్యేక దృష్టి నెలకొంది. అయితే పొలాచి షెడ్యూల్లో ఏం జరిగింది, దర్శకుడు బాబీ ఏం చెప్పారు, ఈ సినిమాలో కొత్తగా చేరిన హీరోయిన్ ఎవరు, మెగా 158 గురించి తాజా విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. అవును, పొలాచిలో జరిగిన ఈ షెడ్యూల్ గురించి దర్శకుడు బాబీ స్వయంగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఎలక్ట్రిఫైయింగ్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. అద్భుతమైన సన్నివేశాలు అద్భుతంగా తెరకెక్కుతున్నాయి. త్వరలో మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయి అంటూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత వారం ప్రారంభమైన ఈ షెడ్యూల్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రధాన తారాగణం పాల్గొన్నట్లు తెలుస్తోంది. కథలో కీలకమైన కొన్ని ఎపిసోడ్లను ఈ షెడ్యూల్లో పూర్తి చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో మరో ప్రత్యేక ఆకర్షణ మలయాళ యువ నటి అనస్వర రాజన్. ఇప్పటికే మలయాళ చిత్రసీమలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనస్వర ఇప్పుడు ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. ఆమె పాత్రకు కూడా కథలో మంచి ప్రాధాన్యం ఉంటుందని టాక్ వినిపిస్తోంది. మెగా 158 చిత్రం గురించి మాట్లాడేటప్పుడు వాల్తేరు వీరయ్య ప్రస్తావన తప్పనిసరిగా వస్తుంది. ఎందుకంటే చిరంజీవి బాబీ కొల్లి కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఆ సినిమా తరువాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ మార్క్, మాస్ ఎలిమెంట్స్, చిరంజీవి ఎనర్జీ, యాక్షన్ సీక్వెన్స్లు ఈ సినిమాలో కూడా హైలైట్ గా నిలుస్తాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు ఈసారి కథ మరింత పవర్ఫుల్ గా ఉండబోతుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నది స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఇటీవల కాలంలో వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న తమన్ మెగా 158 కు కూడా హై వోల్టేజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో పాటు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే పాటలను అందిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు సినిమాటోగ్రఫీ బాధ్యతలు విజయ్, కార్తీక్, కన్నన్ నిర్వహిస్తున్నారు. జైలర్ వంటి భారీ విజయ చిత్రాలకు పనిచేసిన ఆయన కెమెరా వర్క్ ఈ సినిమాకు మరింత గ్రాండియర్ తీసుకురానుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. అలాగే ఆర్ట్ డైరెక్టర్ గా కొల్లా అవినాష్, ఎడిటర్ గా ఆంటోనీ రూబెన్ పనిచేస్తున్నారు. టెక్నికల్ గా కూడా ఈ సినిమాను అత్యున్నత ప్రమాణాలతో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం చిరంజీవి ఎంత కష్టపడుతున్నారో ఇటీవల ఆయన షేర్ చేసిన వీడియో చూస్తే అర్థమవుతుంది. జిమ్ లో కసరత్తులు చేస్తూ కనిపించిన చిరంజీవి ప్రతిరోజు పరిమితులను అధిగమించడానికి కొత్త అవకాశం. మెగా 158 కోసం నా ప్రియమైన బాబీతో మరో చిరస్మరణీయ ప్రయాణానికి సిద్ధమవుతున్నాను అంటూ క్యాప్షన్ పెట్టారు. ఆ వీడియో అభిమానుల్లో మంచి ఉత్సాహాన్ని నింపింది. ఈ వయసులో కూడా చిరంజీవి చూపిస్తున్న ఫిట్నెస్, డెడికేషన్ పై ప్రశంసలు వెల్లువెత్తాయి. సినిమా ప్రకటించినప్పుడు విడుదల చేసిన పోస్టర్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గొడ్డలితో పగిలిపోయిన గోడ, రక్తపు మరకలు, ది బ్లేడ్ దట్ సెట్ ది బ్లేడీ బెంచ్ మార్క్ అనే ట్యాగ్ లైన్ సినిమా కథలోని తీవ్రతను సూచించాయి. ఇది పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతోందని అభిమానులు భావిస్తున్నారు. పోస్టర్ విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది. పొలాచి షెడ్యూల్ పూర్తవడంతో మెగా 158 మరో కీలక దశను దాటింది. షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా త్వరలోనే తదుపరి షెడ్యూల్ తో పాటు మిగిలిన నటీనటులు, విడుదల తేదీ వంటి అంశాలపై మరిన్ని అధికారిక ప్రకటనలు వచ్చే ఛాన్స్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయగలదా? మెగా 158 అభిమానుల అంచనాలను అందుకుంటుందా అన్నది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.